హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హర్విల్లు. ఆలు బఠానీ కర్రీని చాలా ఈజీగా సింపుల్ మెథడ్‌లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారండి. ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ సీజన్‌లో బఠానీలు దొరుకుతున్నాయి కదా అండి. పచ్చి బఠానీలు దొరికినప్పుడు ఈ విధంగా ఆలు ఫ్రైని ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. రండి రెసిపీ చూద్దాం. స్టవ్ పైన బౌల్ పెట్టుకోండి. అందులో హాఫ్ లీటర్ పైనే వాటర్ వేసుకొని, అవి మరుగుతున్న సమయంలో చిన్నగా కట్ చేసుకున్నటువంటి పావు కేజీ ఆలు ముక్కల్ని కూడా వేసుకోండి. వీటిని 50% వరకి బాయిల్ చేయండి. ఆలు ముక్కలన్నీ 50% వరకి ఉడికిన తర్వాత ఇందులో పచ్చి బఠానీలను వేసుకోండి. వీటిని వేసుకున్న తర్వాత 1, 2 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. ఇవి చాలా త్వరగానే ఉడికిపోతాయి. ఇవన్నీ చక్కగా ఉడికిన తర్వాత ఒక స్ట్రెయినర్‌లో వీటిని వేసుకొని వాటర్ అన్నీ వడగట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఫ్రై కర్రీ కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 పచ్చిమిర్చిని చిన్నగా తరుక్కొని వేసుకోండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను కూడా చిన్నగా తరుక్కొని వేసుకొని ఫ్రై చేయండి. ఇందులోనే కాస్త కరివేపాకు కూడా వేయండి. అలాగే పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం స్టెయినర్‌లో వేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆలు బఠానీ ముక్కల్ని వేసుకోండి. ఇవి వేసుకొని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తూ ఉండండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకుంటూ వీటిని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తూ ఉండండి. ఎలాగో మనం వాటర్‌లోనే 60-70% ఉడికించాం కాబట్టి మిగిలిన కాస్త ఉడికిస్తే సరిపోతుంది. లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేస్తూ ఉండండి. ఆలు, బఠానీ చక్కగా ఉడికిపోయాయి కదా అండి! ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి. చిటికెడు మిరియాల పౌడర్ కూడా వేసుకోండి. అలాగే పచ్చి ధనియాల పౌడర్ కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. బావుంటుంది కర్రీలో. అలాగే ఎండు కొబ్బరి తురుము కూడా ఉంటుంది కదా! అది కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇవన్నీ వేసుకొని చక్కగా కర్రీకి పట్టేలాగా ఫ్రై చేస్తూ ఉండండి లో ఫ్లేమ్‌లోనే. చూస్తున్నారు కదా! మనం వేసిన ఉప్పు, కారం, మసాలా కూడా కర్రీతో కలిసిపోయి చక్కగా ఫ్రై అయ్యాయి కదా అండి! ఇక మన ఆలు బఠానీ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. ఇందులో చివరగా కాస్త కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలుపుకున్నారు అంటే ఆలు బఠానీ ఫ్రై రెడీ. ఈ కర్రీని ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా క్విక్‌గా చేసుకోవచ్చండి. మనం ఆలుని ఫస్టే ఉడికించుకుంటాం కాబట్టి చాలా త్వరగానే అయిపోతుంది ఈ కర్రీ. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.